నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 30వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన మాస బహుళపక్ష పంచమి తిథి రాత్రి 9:13 వరకు, తదుపరి షష్ఠి తిథి. అనురాధ నక్షత్రం రాత్రి 10:03 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 3:52 నుండి రాత్రి తెల్లవారుజామున 5:31 వరకు. అమృతకాలం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 చంద్రోదయం రాత్రి 10:54 చంద్రాస్తమయం ఉదయం 9:16 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుండి 7:50 వరకు. రాహుకాలం ఉదయం 9:16 నుండి 10:48 వరకు. గుళిక కాలం ఉదయం 6:12 నుండి 7:44 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:25 వరకు. ఈరోజు రంగ్ పంచమి లేదా రంగ పంచమి. దేశంలో చాలా ప్రాంతాలలో హిందువులు, సిక్కులు, జైనులు ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు. పంచభూతాలతో తయారైన ఈ భౌతిక శరీరం అంటే గాలి, నీరు, వెలుతురు, భూమి, ఆకాశం మరింత పరిపుష్టం కావాలని కోరుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు అని కొంతమంది పండితుల అభిప్రాయం. ఈ పండుగను మత్స్యకారులు అత్యంత ఆనందోత్సవాలతో, ఆటపాటలతో జరుపుకుంటారు. బృందావనంలో, బర్సానాలోని దేవాలయాల్లో ఈ రోజుతో హోలీ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.